హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా కొత్త వాళ్ళెవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే మార్నింగ్ నుండే స్టార్ట్ చేసేసాను వ్లాగ్ అయితే. ఇక్కడైతే పాల మీద అట్టు ఉంటది కదా! దాన్ని తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈరోజైతే నెయ్యి చేసేసుకోవాలి. చాలా ఎక్కువగా అయ్యింది. అందుకనేసి ఈవినింగ్ అయితే చేసేసుకుందామనేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. సమ్మర్ కదా! కొంచెం చల్లగా అయితే ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది వెన్నపూస. లేకపోతే రావడానికి చాలా టైం పడుతుంది. మనం వెన్నపూస చేసేటప్పుడు ఫ్రిడ్జ్‌లో నుండి తీసేస్తే తొందరగా వచ్చేస్తుంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పూరి ఇంకా ఆలు కర్రీ చేసేసుకుంటున్నాను. అంటే బేసన్ కర్రీ అంటారు కదా! అదైతే చేసేస్తున్నాను. కర్రీ చేయడానికి టైం పడుతుంది. ఇదైతే కొంచెం తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్‌లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ శనగపిండి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేసుకొని, వాటర్‌లో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇది కాసేపు నానిపోతే మనకు ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్‌గా అయిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పొటాటోని వేసేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకుంటే తొందరగా స్మాష్ అయిపోతుంది. కానీ నేను ఉడికిందో లేదో చూడకుండా స్టవ్ ఆఫ్ చేసేసాను. సరిగ్గా లోపల అయితే ఉడకలేదు. కొంచెం గట్టిగా ఉంది. స్మాష్ చేసినా సరిగ్గా స్మాష్ అవ్వలేదు. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత శనగపిండి వాటర్‌నైతే వేసేసుకొని ఫాస్ట్‌గా వాటర్ వేసేసుకోవాలి. లేకపోతే ఉండలు కడుతుందన్నట్టు. అందుకే వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోండి. రెడీ అయిపోయినట్టే. ఇంకా పూరి కూడా ఒక సైడ్ అయితే చేసేసాను. నేను ఎప్పుడు పూరి చేసినా కూడా గోధుమ పిండితోనే చేస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా వచ్చేసాయి. ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ ఎగ్ పులుసు చేయడానికైతే ఎగ్స్‌నైతే ఉడికించుకుంటున్నాను. మా ఇంట్లో ఎగ్ బాయిలర్ ఉండే కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. మొన్ననే తీసేసాను బయటికైతే. ఎందుకంటే ఎగ్స్ ఉడకడానికి స్టవ్ మీద చాలా ఎక్కువ టైం పడుతుంది. కనీసం 15 మినిట్స్ అట్లా ఉడకాలి. చాలా ఎక్కువ టైం అయితే అయితుంది. ఇంకా ఇప్పుడు అసలే గ్యాస్ ప్రాబ్లమ్ కాబట్టి దీన్నైతే బయటికి తీసేసాను. ఇందులో అయితే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతున్నాయి. అసలు ఎగ్స్ ఉడికినంక ఈ లైట్ అనేది స్విచ్ ఆఫ్ అవుతుంది. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఎగ్స్ పెట్టేసుకొని మనము ఆన్ చేసేసుకోవడమే. దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అదే స్టవ్ మీద అయితే మొత్తం స్టవ్ మీద వాటర్ చల్లడం అంటే వాటర్ స్ప్రెడ్ అవ్వడము ఇంకా ఎక్కువ టైం అయితే అవుతుంది. ఇంకా ఎగ్స్ కూడా పగలకుండా చాలా మంచిగా వచ్చేసాయి. మంచిగా ఉడికిపోయాయి. నాకైతే బాగా అనిపించింది. బెటర్ అనిపించింది. ఎగ్ బాయిలర్ అయితే. ఇక్కడైతే పొట్టు తీసేస్తున్నాను. మంచిగా ఉడికిందండి. ఎగ్స్ అయితే మంచిగా పగలకుండా అన్నీ ఒకే విధంగా ఉడికిపోయాయి. ఇంకా ఎగ్ పులుసు అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ వీడియోను ఒకసారి షేర్ చేశాను. అంటే ఎగ్ పులుసు అయితే చేసుకున్నాను. వీడియోలో అయితే పెట్టాను. ఇంకా మరీ అంత క్లియర్‌గా అయితే చూపియట్లేదు. చూడండి ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. బావుంటుంది ఎగ్ పులుసులో. ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసాను. నేనైతే ఆనియన్స్‌ని ఎప్పుడైనా పేస్ట్ చేసి వేసేసుకుంటాను. ఎగ్ పులుసులోకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇంకా సరిపోయేంత చింతపండు రసాన్ని వేసేసుకొని మీ కారాన్ని బట్టి కారము, ఇంకా సాల్ట్, ధనియా పౌడరు, కొద్దిగా మెంతి పౌడర్ వేసేసుకుంటే బావుంటుంది. నేను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈవినింగ్ అయితే పనులనైతే స్టార్ట్ చేసేసాను. మొన్ననైతే ఈ పెద్దదైతే ఒక రగ్ ఉండే ఇంట్లో దాన్నైతే వాష్ చేశాను. ఇదైతే 2 రోజులు ఎండబెడితే గానీ ఎండలేదు. ఇంత ఎండలో కూడా అంత లావుంటుంది. ఇంకా అంత బరువుంటుంది. అందుకే దీన్నైతే ఒక బ్యాగ్‌లో పెట్టేద్దాం అనేసి మంచిగా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను.
మళ్ళీ పిండాలంటే చాలా కష్టము. అందుకే డస్ట్ అసలే పడకుండా ఇది దానికొచ్చిన బ్యాగే అందులోనే పెట్టేసుకొని పైన పెట్టేసాను. ఈవినింగ్ అయితే తినడానికైతే స్నాక్‌గా అయితే పచ్చి బఠానీలు ఉండే. ఇవి తెచ్చైతే చాలా డేస్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అందుకే వాటర్‌లో వేసేసాను. వాటర్‌లో కాసేపు వేస్తే ఐస్ అనేది పోతుందనేసి అవి వాటర్‌లో ఉంచేసుకునే లోపైతే ఇక్కడ వెన్నపూస చేద్దామనేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఈరోజైతే మిక్సీలో చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సమ్మర్ కదా! ఎక్కువసేపు నిల్చొని అసలు ఓపిక లేకుండే ఈరోజైతే. అందుకే మామూలుగా అయితే నేను చేత్తోనే చేసేసుకుంటాను కవ్వంతోని. కానీ ఈరోజైతే మిక్సీ జార్ అయితే యూజ్ చేసి చేసేసాను. కాసేపు తీసిన తర్వాత ఎందుకో రాలేదు. అందుకే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తర్వాత మళ్ళీ చేసేసుకున్నాను. అప్పుడైతే మంచిగా వచ్చింది ముద్దలాగా. ఇంకా ఇందులో నుండి వచ్చిన చల్లనైతే పడేయకుండా నేనైతే సమ్మర్ కదా మంచిగా తాగుతాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసేసుకొని తాగితే చాలా బావుంటుంది. మజ్జిగ సమ్మర్‌లో తాగితే చలువ కదా! అందుకే తాగేస్తే కొంచెం హెల్త్ కూడా బాడీ కూడా డీహైడ్రేట్ కాకుండా ఉంటుందనేసి నేనైతే తాగేసాను. తాగిన తర్వాతనైతే వీటినైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు, కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసేస్తే మాడిపోకుండా ఉంటుంది కారం అనేది. అందుకే ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాతనైతే వేసేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈవినింగ్ స్నాక్‌గా తినడానికైతే నేనైతే బాబుకైతే ఇచ్చేసి ఇంకా మేము కూడా తినేస్తాము. వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడం వల్ల మరికొంతమందికైతే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే వెన్నపూసనైతే వేడి చేసేసుకుంటున్నాను. కొంచెం స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేడి చేసేసుకొని మిగతా పనులనైతే చేసేస్తాను. నెయ్యి అయ్యేలోపైతే రేపటి కోసము ఇడ్లీకి నానబెట్టేసాను. ఇడ్లీ పప్పు రెడీ చేసుకోవాలి. ఇంకా గిన్నెలైతే వాష్ చేసేసుకున్నాను. కిచెన్ అయితే నీట్‌గా అయిపోయింది. గిన్నెలు వాష్ చేసుకుంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తది నాకైతే. ఇంకా పప్పైతే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీలైతే సమ్మర్‌లో చాలా సాఫ్ట్‌గా వచ్చేసాయి. సాఫ్ట్‌గా ఉంటేనే తినాలనిపిస్తది. అదే వింటర్‌లో అయితే అస్సలు సాఫ్ట్‌గా రావు. చాలా గట్టిగా ఉంటాయి. మనం ఎలా ప్రిపేర్ చేసినా కానీ సమ్మర్‌లో చాలా సాఫ్ట్‌గా మంచిగా వస్తాయి. అదే వింటర్‌లో అయితే మనం ఎంత జాగ్రత్తగా చేసేసుకున్నా అంత టేస్టీగా ఉండవు. ఇంకా ఆ పనులయ్యే లోపైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. నెయ్యి మంచిగా ఫ్రెష్‌గా ఉన్న నెయ్యి అయితే ఒక బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. ఇది రీసెంట్‌గా చేసిన నెయ్యి. అందుకే దీన్ని కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. అంతేనండి. ఈరోజైతే ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకైతే నేను చేసుకున్న పనులైతే ఇవి. చేసుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇంట్లో పనులు ఎంత చేసినా తరగని పనులు అంతే. ఏదో ఒక పని వస్తూనే ఉంటది. ఈరోజైతే వ్లాగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.